కేటీఆర్ ముగ్గురు మంత్రుల తాట తీసిండు. చాలా అద్భుతంగా మాట్లాడిండు కేటీఆర్. అట్లని కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను మేము సపోర్ట్ చేస్తామా అంటే కాదు. బీఆర్ఎస్ లో కూడా లోపాలు జరిగినాయి. ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వెలుగు మాటలలో ఉన్నటువంటి ఆ గుడిసెలను తీసేద్దామనే ప్రయత్నం చేసిరు, అనేది వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాక వెనకడికి వేసిరు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మహిళలు కారం ముద్ద రోకల్ బండ తీసుకొని ఉల్టా తిరిగితే ఎవ్వరు అక్కడికి పోలేకపోయినారు. ఈ రోజు ఎంత విధ్వంసం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2000 మంది పోలీసులను పెట్టిరు అక్కడ వెలుగు మాటలు. 2000 మంది పోలీసులను పెట్టి జేసీబీలు పట్టుకొచ్చి విధ్వంసం చేసి పాపం మహిళలు బాత్రూమ్ లో స్నానం చేస్తా ఉంటే ఈ సిగ్గు లేనటువంటి గార్దులు కొంతమంది ఇలాంటి నోటీసులు లేకుండా ఏది ఇల్లులు కూల్చేయడమే కాబట్టి డ్రోన్లు ఎగరేస్తా ఉన్నారు. మహిళలు పాపం బాత్రూమ్ లో కూడా లేవు అక్కడ, వాళ్ళు బాత్రూమ్ కూడా కట్టుకోలేదు, వాళ్ళకి వెసులుబాటు లేదు. ఏదో చిన్న గుడారాలు కట్టుకొని మహిళలు స్నానం చేయడమో లేకపోతే వాళ్ళు బాత్రూమ్ పోవడమో ఏదో సంథింగ్ డ్రోన్లు ఎగరేస్తారు. ఏమైనా సిగ్గు నాదరా? డ్రోన్లు ఎగరేసడానికి ఏమైనా బుద్ధి ఉందా? ఇంకా డ్రోన్ ఎగరేస్తారు అక్కడ. చాలా బాధాకరమైనటువంటి ఘటన. పోలీసులు తంతా ఉన్నారు అన్న. అసలు పోలీసులు వెలుగు మాటలకు సంబంధించిన బాధ్యత తంతున్నారు. అంటే అదంతా రేవంత్ రెడ్డి ప్లాన్ అన్నట్టు. అప్పుడు కేటీఆర్ ఏదో లీజుకు తీసుకొని ఫామ్ హౌస్ ఉంటుండని చెప్పేసి ఇది కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి అదే పని చేసింది కదా. మళ్ళీ అది 311 జియో కిందనే ఉండే ఫామ్ హౌస్ కూడా. ఇప్పుడు కూడా అన్నట్టు ఇప్పుడు అప్పుడు ఎగిరిన డ్రోనే మళ్ళీ ఇప్పుడు ఎగిరింది అన్నట్టు. అంతే, అప్పుడు డ్రోన్ ఎగిరేసుడు అలవాటే అన్నట్టు. ఇప్పుడు కూడా డ్రోన్లు ఎగిరేసిరేమో. చాలా బాధాకరమైన పరిస్థితి, చాలా బాధాకరం. రాత్రి పూట డ్రోన్లు ఎగిరేయడం అయింది నాకు అర్థం కాదు. నైట్ టైం డ్రోన్ ఎగిరేయడం ఏంది? రకరకాల అంశాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఈ డ్రోన్ ఎగిరేయడం ఏందో నాకు అర్థం కాలేదు.